హాయ్ అండి. మొన్న ఈ మధ్యన నేను కుక్‌వెల్ కుకింగ్ పాట్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండ్ స్టీమర్‌ది ఒక వీడియో పెట్టాననమాట. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే దానిలో నాకు వచ్చిన కామెంట్స్‌లో నాకు ఎక్కువ శాతం వచ్చింది ఏంటి అనంటే, ఆ పాట్ అటాచ్డ్‌గా ఉంది కదా! అంటే డిటాచబుల్ పాట్ కాదు. సో, అది క్లీనింగ్ ఎలాగో ఒకసారి చూపించండి అని నాకు మెసేజెస్ చాలా వచ్చాయి. అనంటే సరే ఒక వీడియో ఆ క్లీనింగ్ పైన కూడా చేసి చూపిద్దామని. పెద్ద కష్టం ఏం లేదండి. చాలా సింపుల్ ప్రొసీజర్. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలు అంతే. ఇలా సిలికాన్ స్పాటులాస్ వాడడం వల్ల ఏంటంటే, ఈ నాన్ స్టిక్ బాడీ అనేది దెబ్బతినదు. మీకు ఐడియా వస్తుంది కదా! చూడండి. ఈ లిడ్‌కైతే ప్రాబ్లమ్ లేదు. మనం మామూలుగా కడిగేయొచ్చు. ఇప్పుడు ఈ పాట్ విషయానికొస్తే కొంచెం జాగ్రత్త అంతే. ఇంకా పెద్ద హడావిడి ఏం లేదు. ఈ కార్డ్ ఇక్కడ ఉంది కదా! ఈ కార్డ్ తడవకుండా కొంచెం పక్కన పెట్టుకొని ఫస్ట్ కొంచెం నీళ్ళేసి కడిగేస్తే మీకొకటి చూపిస్తాను. ఈ పాట్ అనేది అవుట్‌వర్డ్ టర్న్ అయ్యి ఉంది. సో, ఇందులో లీక్ అయ్యి నీళ్లు లోపలికెళ్ళే ప్రమాదం ఏం లేదు. ఇదిగోండి. ఇది మామూలు మన డిష్ వాష్ సాఫ్ట్‌గా ఉన్న ఇది. అంతేనండి. ఇంకేమీ లేదు అసలు. చూస్తున్నారుగా? కొంచెం నీళ్ళు వంపేసి ఇలా ఏదైనా క్లాత్ పైన పెట్టండి. చూడండి చుట్టూ ఎక్కడ నీళ్ళు లేవు. ఎక్కడైనా మనకు తడి ఇదిగోండి కింద మోటార్ కూడా ఏం తడవలేదు. చక్కగా ఏదైనా డ్రై క్లాత్తో తుడిచిపెట్టేసుకోవడమే. ఇంతేనండి. ఇంకా ఇది మన నెక్స్ట్ యూస్‌కి రెడీ. చూసారు కదా! ఇదేంటంటే ఇలా టర్న్ అయ్యి ఉంది కాబట్టి లోపలికి నీళ్ళు పోయే ప్రమాదం లేదు. ఈ మోటార్ నుంచి కూడా ఈ మోటార్ అనేది ఎలా ఇచ్చారంటే ఒకవేళ ఎక్కడన్నా ఒక డ్రాప్ కారినా ఇక్కడి నుంచి పడిపోయేలాగా ఇలా గ్రూవ్ ఇచ్చారు చూడండి. వాళ్ళు కూడా జాగ్రత్తగానే తయారు చేశారు. ఈ కార్డ్ తడిచే ప్రమాదం ఏం లేదు. ఇంతేనండి. చాలా ఈజీ. యూజ్ చేయడము ఈజీ, క్లీన్ చేయడము ఈజీ. సో, మీరు నిశ్చింతగా ఉండండి. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేసి నాకు దీన్ని వర్కింగ్ మోడ్ నచ్చే మీకు ఈ వీడియో షేర్ చేశాను. ఓకేనా? ఇలా గ్రేవీలుగా కాకుండా మనం మామూలుగా ఏదన్నా సాటే అలాంటివి పోహ అలాంటివి చేసామనుకోండి. నీళ్ళతో కడగాలని కూడా ఏం లేదు. టిష్యూతో తుడిచేసి మనం నెక్స్ట్ ఐటెమ్‌కి వాడుకోవచ్చు. అలా